హాయ్ పిల్లలు, ఈరోజు మనం సమాంతర రేఖల గురించి తెలుసుకుందామా? క్రింద ఇవ్వబడిన రేఖలలో ఏవి సమాంతర రేఖలు? రేఖ ఏ y = 2x - 6, రేఖ బి y = 3x - 6, రేఖ సి y = 2x + 5. ఇది ఇవ్వబడిన ప్రశ్న. అసలు రేఖలు సమాంతరంగా ఉండాలి అంటే ఆ రేఖల స్లోప్స్ లేదా వాలులు సమానంగా ఉండాలని మీకు తెలుసు కదా. అలాగే ఇవి సమాంతర రేఖలు అయితే అవి ఎప్పటికీ ఖండించుకోవు మరియు సమాన వాలును కలిగి ఉంటాయి. ఇచ్చినవి సమాంతర రేఖల కాదా అని తెలుసుకోవాలంటే ముందుగా వాలులు కనుక్కోవాలి. లక్కీగా ఇచ్చిన రేఖలన్నీ కూడా y = mx + c రూపంలో ఉన్నాయి. కాబట్టి రేఖలను చూడగానే వాలు చెప్పేయవచ్చు కదా. రేఖ ఏ యొక్క వాలు m = 2. మీరు ఇక్కడ చూడొచ్చు రేఖ బి యొక్క వాలు m = 3. కాబట్టి చూడగానే ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు కాదని చెప్పేయవచ్చు కదా. ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు కావు. తర్వాత గ్రాఫ్లో గీసి చూపిస్తాను, మీరు చూడవచ్చు. ఓకేనా? ఫైనల్గా రేఖ సి యొక్క వాలు m = 2, వాలు 2 అన్నమాట. కాబట్టి రేఖ ఏ మరియు రేఖ సిలు రెండు వేర్వేరు రేఖలు కానీ సమాన వాలును కలిగి ఉన్నాయి. y అంతరఖండాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి రేఖ ఏ మరియు రేఖ సిలు సమాంతర రేఖలు. వీటిని గ్రాఫ్లో గీసి మీకు చూపిస్తాను, చూడండి. రేఖ ఏ, దీని y అంతరఖండం -6. కాబట్టి పాయింట్ ఇక్కడ ఉంటుంది. 0 1 2 3 4 5 6. అలాగే స్లోప్ ఎంత? 2 కదా. అంటే x పాజిటివ్ డైరెక్షన్లో 1 పైకి పోతే y కూడా పాజిటివ్ డైరెక్షన్లో 2 పైకి పోతుంది. మళ్ళీ x పాజిటివ్ డైరెక్షన్లో 2 మరియు y పాజిటివ్ డైరెక్షన్లో పైకి 4. ఈ రకంగా పాయింట్స్ ఉంటాయి. లైన్ గీస్తే ఇలా ఉంటుంది. ఇది రేఖ ఏ. ఇప్పుడు రేఖ బిని గీస్తున్నాను, చూడండి. ఇది రేఖ బి ఈక్వేషన్. y అంతరఖండం -6. కాబట్టి ఈ లైన్ కూడా ఈ పాయింట్ నుండి పోతుంది. ఇది రేఖ ఏతో సేమ్ ఇంటర్సెప్ట్ కలిగి ఉంది, -6. అలాగే వాలు 3గా ఇవ్వబడింది. కాబట్టి x పాజిటివ్ డైరెక్షన్లో 1 పైకి పోతే y కూడా పాజిటివ్ డైరెక్షన్లో 3 పైకి పోతుంది. కాబట్టి x 1 పైకి పోతే y 3 పైకి పోతుంది. x 2 పైకి పోతే y 6 పైకి పోతుంది. 2 4 6 పాయింట్స్ని కలిపితే లైన్ ఇలా ఉంటుంది. ఇది రేఖ బి. మీరు కనుక గమనించినట్లయితే ఈ రెండు రేఖలు ఖండించుకున్నాయి. కాబట్టి ఇవి ఖచ్చితంగా సమాంతర రేఖలు కావు, అవునా? ఇప్పుడు రేఖ సిని గీస్తున్నాను, చూడండి. y అంతరఖండం 5. కాబట్టి 0 1 2 3 4 5. కాబట్టి ఇది పాయింట్ 0 5. ఇది y అంతరఖండం 5. స్లోప్ 2. కాబట్టి x డైరెక్షన్లో 1 పెంచితే y డైరెక్షన్లో 2 పెరుగుతుంది. అలాగే x డైరెక్షన్లో 2 పైకి పోతే y డైరెక్షన్లో 4 పైకి పోతుంది. అదేవిధంగా x డైరెక్షన్లో 1 తగ్గిస్తే y డైరెక్షన్లో 2 తగ్గించాలి. ఈ రకంగా పాయింట్స్ని గుర్తించి కలిపితే నాకు రేఖ సి ఇలా వచ్చింది. ఇది రేఖ సి. మీరు గమనించినట్లయితే రేఖ సి మరియు రేఖ ఏలు రెండు కూడా ఖండించుకోవడం లేదు. అలాగే ఇవి రెండు కూడా స్లోప్ 2గా కలిగి ఉన్నాయి మరియు y అంతరఖండాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి లైన్ ఏ మరియు లైన్ సిలు సమాంతర రేఖలు లేదా ప్యారలల్ లైన్స్. ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే
మీకు మరింత అవగాహన వస్తుంది.